పరుగుల లోకం ఇది ఉప్పెన కన్నా వేగం ఉరుకుల పరుగుల లోకం ఇది ఉప్పెన కన్నా వేగం మనిషికి మనిషికి దూరం విలువలు ఇకపై భారం ప్రేమలు ఇక శూన్యం ధనమే ప్రాధాన్యం ప్రేమలు ఇక శూన్యం ధనమే ప్రాధాన్యం దారి తెలియని చీకటిలో జీవన పోరాటం న్యాయం కోసం సాగించే ఓనేస్తం ఆరాటం కేపీహెచ్బీ కాలనీ మిస్టరీ ఇప్పుడే వీడని కేపీహెచ్బీ కాలనీ మిస్టరీ ఇప్పుడే వీడని ఆశయమే ఆహుతి అయితే ఆవేదన అగ్నిగా మారితే స్నేహంతో వంచన చేస్తే పైసాకై ప్రాణం తీస్తే ప్రేమ పాశం ఒకవైపు తీరని ఆశలు ఓవైపు ప్రేమ పాశం ఒకవైపు తీరని ఆశలు ఓవైపు అడుగడుగున ఊహల కందని ఎన్నో మలుపులు జీవితమైతే గురుకుల పరుగుల లోకం ఇది ఉప్పెన కన్నా వేగం మనిషికి మనిషికి దూరం విలువలు ఇకపై భారం ప్రేమలు ఇక శూన్యం ధనమే ప్రాధాన్యం ప్రేమలు ఇక శూన్యం ధనమే ప్రాధాన్యం దారి తెలియని చీకటిలో జీవన పోరాటం న్యాయం కోసం సాగించే ఓనేస్తం ఆరాటం కేపీహెచ్బీ కాలనీ మిస్టరీ ఇప్పుడే వీడని కేపీహెచ్బీ కాలనీ మిస్టరీ ఇప్పుడే వీడని
ఏంటో ఒక్కసారైనా ఇంట్లో వాళ్ళు మొహం చూద్దాం అనుకుంటా, ఏనాడు కనిపించరు. పోనీ బిల్లులు కట్టేటప్పుడైనా చూద్దాం అనుకుంటే సంవత్సరానికి ఒకసారి ముందే కడతారంట. ఏంటో వీళ్ళ స్టైలు. ఆగు, ఇప్పుడు కొట్టు. सेठ साहब మెల్లిగా పిలివే. सेठ साहब कौन है? మేమే. మీరా ఇంత రాత్రి వచ్చారు? చెప్తా. 24 कैरेट 24 कैरेट Yeah. देखेगा. 10,000 మీద పలకదు బాయ్. కావాలి అంటే తీసుకో, లేకపోతే పట్టుపో. ఆహా, అక్కర్లేదులే, మా గాజులు మాకు ఇచ్చేయి. అర్రర్రర్రర్ర, అంతా గుస్స అయితే ఎలాగూ బాయ్, మీది మాట చెప్పు. అవసరం మాదని అడ్డంగా అడక్కు 20,000కి పైసా తగ్గిన ఇవ్వం అంతే మరి. ఆ? హరే రామ్, మంచి హుషారుగాళ్ళు మీరు. ఇదిగో బయట బయట పైసా లాయిగా లాయిగా. ఈడు మామూలు ముసలోడు కాదు, పెద్ద కంత్రి. యువర్ రైట్. మనకే బొక్క పెడదాం అనుకుంటున్నాడు. హలో, పోలీస్ స్టేషన్. ఆపండ్రా. ఏంటి వాళ్ళిద్దరిని కొట్టి చంపేస్తారా? మాకే పాపం తెలియదు సార్. పాపం, ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారో చూడండిరా. అయినా మీకు బుద్ధి లేదురా. వాళ్ళు అడిగినేదో చెప్పేచ్చు కదా. నిజంగా మాకేం తెలియదు సార్. ఏంటో దబాయిస్తున్నావు? వాళ్ళిద్దరికి తెలియదని చెప్తున్నారు కదా. ఏం చేస్తావు? మోహా అయితే లాకప్ డేట్ చేస్తావు, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తావు. వాళ్ళిద్దరు చచ్చినా చెప్పరయ్యా. ఏం చేస్తారో చేసుకోండి. సార్ మొత్తం చెప్పేస్తాం సార్. శభాష్. అబ్బా, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు సార్. సార్ మేము ఎంతో మంచోళ్ళం సార్, కానీ మీరే లాఠీతో కుమ్మేశారు. సార్, మేము ఆ దొంగతనం శాంతినగర్ 2వ వీధిలో మొదటింట్లో చేశాం సార్. వెరీ గుడ్. గుడ్డే పెద్దగా ఏం లేవు సార్. అంటే ఏం దొరకలేదా? అబే అదేం లేదు సార్, ఎందుకంటే ఆ ఇంట్లో ఇంకేం మిగలేదు. మ్మ్. చివరికి ఆ కుళాయి బొట్టు చూసారా, అది కూడా అవును, లేపుకోవచ్చు. వీక్ వచ్చేసాం సార్. ఓహో. సార్, ఓ ముఖ్య విషయం సార్. ఏంటది? ఏంటి? నేను చెప్తాను సార్, అక్కడ 2 సవాళ్ళు ఉన్నాయి సార్. జంట నగరాల్లోనే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన తల్లి కూతుళ్ల మరణాలు హత్యల ఆత్మహత్యల అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భవనంలో సుమారుగా 2 నెలలుగా తల్లి కూతుళ్ళ శవాలు పడి ఉండి ఆ దుర్గంధం చుట్టుపక్కల వారికి వచ్చినా ఎవరికి అనుమానం కలగలేదు. ప్రతిరోజు ఇంటికి పాలవాళ్ళు పేపర్ వాళ్ళు వచ్చినా ఎవరు గమనించకపోవటం, ఎవరు పట్టించుకోపోవటం దురదృష్టకరం. ఇది నిజంగా మిస్టరీగా ఉందంటున్నారు ప్రజలు. కాంక్రీట్ జంగిల్ లాంటి ఈ మహానగరంలో పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో జనం ఎలా ఉన్నారో అనటానికి ఈ ఉదంతం పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సంఘటనలో మరీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే గత 2 మాసాలుగా శవాలు పడి ఉన్నా దొంగలు పలుమార్లు దీంట్లో దొంగతనం చేసినా చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకోపోవడం మానవత్వానికి మంచితనానికి ఇదొక మాయన మచ్చని కూడా చెప్పచ్చు. మానవత్వ విలువలు ఎంత దిగజారిపోయాయో ఈ సంఘటన రుజువు చేస్తుంది. కెమెరామెన్ సురేష్తో బాబ్జీ, టీవీ 10. హలో హలో ఏమయ్యా మీరు ఎంత బాగా డ్యూటీ చేస్తున్నారో నిన్ను చూస్తేనే తెలుస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఏంటి నీ గోల? నా మాట నీకు గోలగా వినిపిస్తుందా? ఏంటయ్యా ఏంటిది? మీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఓ నిజాన్ని అబద్ధం చేసేస్తారా? అసలు మీకు భార్య బిడ్డలుంటే ఇలా చేస్తారా? అసలు మీరు మనుషులా లేకపోతే రాక్షసులా? ఏమో ఏంటి దగ్గర ఇచ్చిపోతున్నావు? అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కాదులేండి, ఎందుకంటే మీ చట్టానికి కళ్ళు లేవు, మీకు తెలుసుకునే ఓపిక లేదు. అసలు ఇక్కడ రావడం నాది బుద్ధి తక్కువ. నమస్తే సార్. ఏంటయ్యా ఎవరావిడ? ఓ మీరేనా ఈ స్టేషన్ ఇన్స్పెక్టర్? ఏ అలా కనబట్టలేదా? చూడండి, మీరెలా ఉన్నా నాకు అనవసరం. ముందు నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. అయినా మీకేం తెలుసని ఇలా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు? అభం శుభం తెలియని అమాయకురాలైన నా ఫ్రెండ్ ని ఎవరో దుర్మార్గులు హత్య చేస్తే అది ఆత్మహత్య అనుకుని మీకు మీరే ఫిక్స్ అయిపోయి చేతులు దులిపేసుకున్నారు. అసలు మీకు ఇది న్యాయంగా ఉందా? అయినా మీరు జీతాలు తీసుకునేది పని చేయడానికా లేక ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ఇవ్వడానికా? చూడండి, నన్ను కాస్త మాట్లాడిస్తారా? అసలు ఎవరు మీరు? మీకేం కావాలి? నాకు న్యాయం కావాలి. నా ఫ్రెండ్ అన్యాయంగా చంపిన హంతకులు ఎవరో నాకు తెలియాలి. ఎవరి గురించి మీరు మాట్లాడేది? శాంతినగర్లో జరిగిన జంట హత్యల గురించి. ఓ అదా? అయినా జంట హత్యలు అంటారేంటి? అయి ఆత్మహత్యలు. వాళ్ళని ఎవరూ చంపలేదండి. జీవితం మీద విరక్తి కలిగి వాళ్ళంతటా వాళ్లే చనిపోయారు. అది మా దర్యాప్తులో తేలింది. అదే అబద్ధం అంటున్నాను. నా ఫ్రెండ్ స్వప్న చాలా తెలివైంది, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఇన్స్పెక్టర్ ప్లీజ్ ఒక్కసారి మీరు మళ్ళీ ఆ కేసుని దర్యాప్తు చేయండి. తననెవరో కావాలని చంపేశారు. చూడండి మిస్, మీరు చాలా డిప్రెషన్లో ఉన్నట్టున్నారు. 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆ ఫైల్ క్లోజ్ చేశాం. ఇంకా మీకు అనుమానం అనుకుంటే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఒకసారి చదవండి. ఎవరి మీదైనా అనుమానం ఉంటే నాకు చెప్పండి. అది చెప్పలేరు అంతేనా? ఆ, కాదు, వాడే, ఆ దుర్మార్గుడే నా ఫ్రెండ్ స్వప్నని హత్య చేసుంటాడు. దుర్మార్గుడా? ఎవరతను? మా స్వప్న తండ్రి. వాట్? స్వప్నకి తండ్రి కూడా ఉన్నాడా? ఇలా ఉంది మీ దర్యాప్తు. ఒకసారి నేను స్వప్న కాలేజ్ నుంచి వస్తుండగా అమ్మా స్వప్న, నాన్నా బాగున్నావమ్మా? బాగున్నాను నాన్న. నేను ఇలా రహస్యంగా కలుసుకోవాల్సిన కర్మ వచ్చి పడింది నాకు. నాలాంటి దురదృష్టం మరే తండ్రికి రాకూడదమ్మా. మీ అమ్మ నువ్వు చూసావు, అది బట్టి రాక్షసి, బ్రహ్మ రాక్షసి. అది దాని జీవితంతో పాటు నీ జీవితం కూడా పాడు చేసిందమ్మా. మనందరినీ చెట్టుకొకళ్ళని పుట్టుకొకళ్ళని చేసింది. అయిపోతుంది, వెళ్ళొస్తాను నాన్న. అలాగేనమ్మా. ఏమైంది? ఏం లేదే.
పద వెళ్దాం. ఆమె తండ్రి ఆమెను బెదిరించడం నా కళ్ళారా చూశాను. ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? వాళ్ళని చంపాల్సిన అవసరం అతనికి తప్ప మరెవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళు చనిపోతే ఆ ఆస్తంతా అతనికే చెందుతుంది కాబట్టి. ఎవరు? మీ భార్య బిడ్డల్ని హత్య చేసింది మీరేనని నాకు తెలుసు. తప్పు ఒప్పుకుంటే మీకు పడే శిక్ష తగ్గుతుంది. తప్పు చేసిన వాళ్ళందరూ ఇలాగే ఏడుస్తారు. మీరు నన్ను హంతకుడుగానే భావిస్తున్నారా? ఏ కాదా? ఇన్స్పెక్టర్, నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. నా కూతురు అంటే ప్రాణం. అలాంటి వాళ్ళని నేను ఎలా చంపుకుంటాను అనుకున్నారు? ఆహా, అయితే మీరు చంపలేదంటారు. చంపాల్సిన అవసరం నాకు లేదు. మీకు తెలుసో లేదో, నా కూతురు పేర భార్య పేర నేను చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చూస్తే మీరు ఇలా మాట్లాడరు. నేను ఒక దురదృష్టవంతుడిని. తనను అర్థం చేసుకోలేని ఓ మధ్యతరగతి వాడిని. పేదరికం నుండి కష్టపడి చదివి ఇంజనీర్ని అయ్యాను. మంచి ఉద్యోగం హోదా చూసి ఆస్తి అంతస్తులో ఉన్న మంజుల తల్లిదండ్రులు ఆమె మనసు తెలుసుకోకుండా నాకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆమెకి నాట్యం అంటే ప్రాణం. తను ఎప్పటికైనా గొప్ప నాట్య కళాకారిణి కావాలనేది లక్ష్యం. ఒకసారి మంజు, మంజు వస్తున్నా. ఎక్కడో మంజు. ఏంటండి చాలా హుషారుగా ఉన్నారు? పైగా ఆఫీస్ టైంలో వచ్చారు. ఏమైనా శుభవార్త? అవును, శుభవార్తే. నాకు ప్రమోషన్ వచ్చింది. ఈ నెల నుండి నా శాలరీ, ఇంక్రిమెంట్స్ అన్ని పెరిగాయి తెలుసా? నిజంగానా? ఆ. అయితే నేను మీకు శుభవార్త చెప్పాలండి. ఏంటి మళ్ళీ శుభవార్త? మొన్ననే కదా చెప్పావు. ఏంటది? అదే నాకు ఇంట్లో కూడా ప్రమోషన్ వచ్చిన సంగతి. ఇది అంతకన్నా ముఖ్యమైంది. అబ్బా, సస్పెన్స్ లో పెట్టి చంపక విషయం ఏంటో చెప్పవాయ్. టట్టటాయ్, ఇది నా ఇన్విటేషన్. ఇన్విటేషన్? అవునండి. నెక్స్ట్ సండే రవీంద్ర భారతిలో నా నాట్య ప్రదర్శన సన్మానం. భాగ్యనగర్ కళామిత్ర సంస్థ వారు పాపం ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. మీరు తప్పకుండా రావాలి. వచ్చి నువ్వు వేసే కుప్పికంతులు చూసి చప్పట్లు కొట్టాలి. అడ్డమైన వాళ్ళు నిన్ను పొగుడుతుంటే వెర్రివాజమలా తెల్లమొహం వేయాలి, అంతేగా? అదేంటండి అలా మాట్లాడతారు? నాకు సన్మానం జరిగితే మీకు జరిగినట్టు కాదా? పని పాట లేకుండా సన్మానాలు సత్కారాలంటూ అడ్డమైన వాళ్ళు రావడం, దానికి నువ్వు తగుదనమ్మంటూ తల కూడా నాకు ఇష్టం లేదు. చూడు, నీకింత ముందు చాలా సార్లు చెప్పాను అవన్నీ నాకు ఇష్టం లేదని. రేపు నేను ఆఫీస్కి వెళితే అక్కడ ఉన్న వాళ్ళంతా, ఒరేయ్ నీ జీతం డబ్బులు చాలక నీ పెళ్లంతో తైతక్కలాడిస్తున్నామని అడిగితే నా తల తీసి ఎక్కడ పెట్టుకోవాలి? పైగా ఒట్టి మనిషి కూడా కాదు. అవన్నీ మర్చిపోయి ఇంట్లోనే పడి ఉండు, అర్థమైందా? అంటే నేను వాళ్ళకి ఇచ్చిన మాట? నీకు నా మాట కంటే వాళ్ళకి ఇచ్చిన మాట ఎక్కువైందా? నాకు నాట్యం ప్రాణం. దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అయితే నేను నిన్ను విడిచిపెట్టాల్సి వస్తుంది. రాజా, ఎందుకే గొంతు చించుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి ఇది నీ పుట్టిల్లు కాదు. పెళ్లి కాకముందు నువ్వు ఎన్ని వేషాలు వేసినా నాకు అనవసరం. ఇప్పుడు నేను చెప్పినట్టే జరగాలి. ఏ నాకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? లేదనే చెప్తున్నాను, విన్నావా? సరే సరే, లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ ఆస్తంతా నాది. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు. నా పద్ధతులు నచ్చితే ఈ ఇంట్లో ఉండు, లేకపోతే నోరు మూసుకొని బయటికి పో.
మంజులా 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 లేదా? ఉన్నారు బాబు గారు. వంట చేయలేదా? లేదు బాబు. ఏం ఒంట్లో బాగాలేదా? అయినా వంట మనిషి ఏమైంది? ఉంది బాబు, అమ్మగారే వంట చేయొద్దన్నారు. సరే నువ్వు వెళ్ళు. మంజు, ఉదయం నుంచి ఏం తినలేదట? ఆరోగ్యం బాగాలేదా? చైతి చైతి, ఆ? నేను తింటే నీకెందుకు, నేను తినకపోతే నీకెందుకు? నువ్వు తినడం తినకపోవడం నీ ఇష్టం. అసలు వంట ఎందుకు చేయొద్దన్నావు? నువ్వు తినకూడదని. అంటే నీ కోసం ఇంట్లో ఎవ్వరూ తినకూడదంటావు. చూడు మంజు, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నా మీద కోపంతో నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు, మమ్మల్ని అందరినీ హింస పెడుతున్నావు. హింస? నువ్వు పెట్టేదాన్ని ఏమంటారు? అది హింస కాదా? బంగారం లాంటి నా జీవితంలో పిశాచిలా దాపరించావు. నా ఆశలు ఆశయాలన్నీ మట్టిలో కలిపేశావు. అలాంటి నిన్ను ముప్పొద్దుల మేపి నీ అడుగులకి మడుగులెత్తమంటావా? నా కంఠంలో ఊపిరున్నంత వరకు క్షణ క్షణం నరకం చూపిస్తాను. పగ సాధిస్తున్నావా? అవును, పగే. గుండెల్లో క్షణ క్షణం రగులుతున్న పగ, నన్ను నిలువున కాల్చేస్తున్న పగ. నువ్వు మనశ్శాంతి లేకుండా విలువిల్లాడుతుంటేనే నా పగ చల్లారుతుంది. మంజు, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది పగా ప్రతీకారాలు కాదే, ప్రేమానురాగాలు. ఆవకాయ బద్దేం కాదు, నీతులు చెప్తున్నావా? నీతులు? నువ్వు నా జీవితాన్ని నాశనం చేసింది కాక ప్రేమలకు పోస్తున్నావా? ఈ లోకానికి మాత్రం మనిద్దరం భార్యాభర్తలం. గుర్తుంచుకో, ఈ ఇంట్లో మాత్రం బద్ధ శత్రువులం. వెళ్ళు, వెళ్ళి పైకి నుంచి వెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళిపో. మంజు, మంజు ఏం చేస్తున్నావు? వెళ్ళిపో. ఈ నేపథ్యంలో నేను మా కొలీగ్ రజనీకి దగ్గరయ్యాను. ఒకరోజు వస్తున్నా. ఎవరు కావాలండి? నువ్వు కాదులే, వాణ్ణి పిలో. రజనీ ఎవరు? ఎవరోనండి, మంచి మర్యాద లేకుండా వాడు వీడు అంటోంది. ఎవరా? వాడి చేత తాళి కట్టించుకున్న దాన్ని. నీకు ఆస్తి, అంతస్తు, పరువు, మర్యాదే లేదనుకున్నాను. చివరికి క్యారెక్టర్ కూడా లేదని అర్థమైంది. అది కాదు నోరు పోయి. ఇంకెప్పుడు అలా పిలవకు. చూడు, నువ్వు ఒక అమ్మకు అబ్బకు పుట్టినవాడివి అయితే నీకు రోషం పౌరుషం కనుక ఉండుంటే జీవితంలో నీ మోహన్ నాకు చూపించుకో. పొరపాటును ఎప్పుడైనా ఎదురుపడ్డావో నేను అక్కడికక్కడే పొడుచుకొని చచ్చిపోతాను. నా సంగతి తెలుసుగా. ఈసారి కొంపలోనే జీవితాంతం తగలడు. ఛీ! ఇదిగో, నేను గాని నా బిడ్డ గాని చచ్చినా మమ్మల్ని చూడటానికి కూడా రావడానికి వీల్లేదు. అంతే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆవిడ మొహం నేను, నా మొహం ఆవిడ చూసుకోలేదు. ఇప్పుడు చూద్దామన్నా కూడా ఆవిడ లేదు. మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే నేను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధం. అయిన వాళ్ళందరినీ పోగొట్టుకున్న అభాగ్యుణ్ణి నన్ను అనుమానించి మరింత బాధ పెట్టొద్దు ప్లీజ్. ఐఎమ్ సారీ మిస్టర్ రాజారావు. అనుమానించడం నా వృత్తి ధర్మం. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. అవసరమైతే మళ్ళీ కలుస్తాను. వస్తాను. అయితే ఈ హత్యలకి రాజారావుకి ఎటువంటి సంబంధం లేనట్టేనా? ముమ్మాటికి ఆయన సంజయ్ శిబిని తీసుకున్న నిర్ణయం కాదు. ఆయన మీద ఎంక్వైరీ వేశాం, ఆయన నిర్దోషం తేలింది. మరైతే స్వప్నం చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఆ విషయం మీరే చెప్పాలి. బాగా ఆలోచించండి, ఏమైనా గుర్తొస్తుందేమో. ఒక చిన్న క్లూ దొరికినా ఈ కేసుకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్స్పెక్టర్, వాడు మనల్ని రహస్యంగా గమనిస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాడే హంతకుడై ఉంటాడు.
Shit! తప్పించుకున్నాడు. ఎక్కడికి పోతాడు? షిట్, తప్పించుకున్నాడు. ఇంతకీ ఎవరతను? అతనే మా స్వప్న భర్త. వాట్? స్వప్నకి పెళ్ళైందా? అవును. దానికి ఊహ తెలియని వయసులోనే తన మేనలుడితో ఆమె మెళ్ళలో తాళి కట్టించాడు. ఈ విషయం తెలిసిన మంజుల అంటే మండిపడింది. అసలు వాళ్ళిద్దరిని కలవనిచ్చేదే కాదు. 2 సంవత్సరాల క్రితం ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్తున్న అతను వెళ్తూ వెళ్తూ స్వప్న తన భార్యే అంటూ ఆంటీని హెచ్చరించి మరీ వెళ్ళాడు. అక్కడ ఉండాల్సిన అతను ఇప్పుడిక్కడున్నాడంటే ఖచ్చితంగా ఆ హత్యలు తనే చేసుంటాడు. ప్లీజ్ ఇన్స్పెక్టర్, ఎలా అయినా అతన్ని పట్టుకోండి ప్లీజ్. ఓకే ఓకే, కూల్ డౌన్. ఎవరా నువ్వు? రేయ్, మీరు వెతుకుతున్న హంతకుని నేను కదా సార్. రేయ్, నువ్వు నీ భార్యని మీ అత్తని ఎంత దారుణంగా హత్య చేసావో నాకు తెలుసురా. సార్, స్వప్న నేను చంపలేదు సార్. సార్, నాకు స్వప్న అంటే ఎంత ప్రాణమో మీకు తెలియదు సార్. అమ్మో, మీ అమ్మ ఉంటుందేమో. అబ్బా, అమ్మ లేదనగా స్వామీజీ దర్శనానికి వెళ్తానంది, మరేం పర్వాలేదు పద. ఆగో! ఏరా కుక్క, నీ మేనమావకి లేనట్టే నీకు సిగ్గు సరేం లేదా? ఎందుకు వచ్చావరా నా ఇంటికి? అది అది కాదమ్మా, నేనే రమ్మన్నాను. చూడు, నీ బాబు గాని వాళ్ళ బంధువుల నీడ గాని మన మీద పడటానికి వీల్లేదు. వెళ్ళి లోపలికి. ఇంకా నిలబడ్డావేరా? వెళ్ళు. ఏంటి బావా మాట్లాడట్లేదు? సారీ, నా వల్లే అనవసరంగా అమ్మతో మాటలు పడ్డా. పర్వాలేదు స్వప్న, ఏదైనా నీకోసమే కదా. నువ్వు అలాగే అంటావు. నువ్వెంత బాధపడ్డావని రాత్రంతా నిద్రపట్లేదు తెలుసా? ఈ అవమానాలు ఇంకెంతో కాలం ఉండవులే. అంటే దుబాయ్లో జాబ్ దొరికింది, ఆ విషయం చెప్దామని నేను ఇక్కడ రమ్మన్నాను. నిజంగా ఎంత మంచి వార్త చెప్పావు బావా. కానీ నువ్వు లేకుండా ఒంటరిగా ఎలా ఉండగలను బావా? చూడు, నేను వెళ్ళేది శాశ్వతంగా దూరం అవడానికి కాదు, లైఫ్లో సెటిల్ అయ్యి నిన్ను తీసుకెళ్ళటానికి. బావా, లేత చిగురాకే తొలి మంచు తళుకులతో తీయని పాటలతో ఇల కోసం వేచుంది వేళ. లేత చిగురాకే తొలి మంచు తళుకులతో తీయని పాటలతో ఇల కోసం వేచుంది వేళ. రావా ఇటు రావా, ఓ రాగం తీసేవా, ఒడిలో ఒదిగి ఊయలలుగేవా. రావా ఇటు రావా, ఓ రాగం తీసేవా, ఒడిలో ఒదిగి ఊయలలుగేవా. లేత చిగురాకే తొలి మంచు తళుకులతో తీయని పాటలతో ఇల కోసం వేచుంది వేళ.
చల్లేనా నీ సొగసే చల్లగా చలి చలిగా ఉనికి నా మెరుపే మెరవగా లేత చిగురాకే తొలి మంచు తళుకులతో తీయని పాటల కోయిల కోసం వేచుంది వేళ కన్నులు రెండైనా అవి కలలకు కొరతవునా తగు వర్ణం చేర్చి హృదయం కోరి కథలను తెలిపేనా కథలకు కాళ్ళొస్తే అవి పరుగులు తీసేనా ఈ పాటల తోటల మాటల మూటలు ప్రేమకు తోడవునా ప్రతి కొమ్మ సాక్షిగా పూలే రాసగా మన బ్రతుకే పండదా ఓ చక్కని పాటగా లేత చిగురాకే తొలి మంచు తళుకులతో తీయని పాటల కోయిల కోసం వేచుంది వేళ రావా ఇటు రావా ఓ రాగం తీసేవా ఒడిలో ఒదిగి ఊయలలుగేవా రావా ఇటు రావా ఓ రాగం తీసేవా ఒడిలో ఒదిగి ఊయలలుగేవా లేత చిగురాకే తొలి మంచు తళుకులతో తీయని పాటల కోయిల కోసం వేచుంది వేళ స్వప్న స్వప్న బావా ఆగో. ఏరా మళ్ళీ ఎందుకు వచ్చావరా ఇక్కడికి? నీకు మాటల్లో చెప్తే అర్థం కాదా? నాకు అర్థం కాదు ఒకటే, నన్ను చూస్తేనే ఎంత భయపడిపోతున్నావు? నీ కూతురు నిన్ను వదిలి నాతో వచ్చేస్తుందని భయమా? ఇది నా కూతుర్రా, నా పెంపకంలో పెరిగింది. నా మాటంటే దానికి లక్ష్మణ రేఖ, అర్థమైందా? చూడండి మంజులాదేవి గారు, ఈరోజు దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఆ విషయం చెప్పేద్దామనే వచ్చాను. అమ్మయ్యా, పీడ విరగడైంది. మరీ అంత సంతోషపడకండి. సంవత్సరం కల్లా తిరిగి వస్తాను. మీరు అవునన్నా కాదన్నా స్వప్నతోటే తిరిగి వెళ్తాను. రేయ్, ఎంత ధైర్యం రా నీకు? అరవకు, బీపీ పెరిగి గుండెపోటు వస్తుంది. మళ్ళీ వస్తా, నీ కూతుర్ని తీసుకెళ్తా. అది సార్ జరిగింది. సార్, నా స్వప్నాన్ని ఎలాగో చివరి చూపు కూడా నేను చూసుకోలేదు. కనీసం ఆమె జ్ఞాపకార్థం ఆమె ఆల్బమ్ అన్న దొరుకుతుందన్న ఆశతో ఇలా వచ్చాను సార్. మీరు నన్నే హంతకుడు అనుకుంటున్నారేమోనని భయపడ్డాను సార్. సార్, ఇప్పటికైనా అసలు హంతకుడిని కనిపెట్టి నా స్వప్నాత్మకు శాంతి చేకూర్చండి సార్. మీకు చేతులెత్తి దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. షిట్! హంతకుడు తప్పించుకున్నాడు. ఇప్పటిదాకా మన మాటలన్నీ ఎవరో రహస్యంగా వింటున్నారన్నమాట. ఓకే, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను. స్వప్న భర్తని కలిశాను. నువ్వు అనుకుంటున్నట్టు అతడేం దుర్మార్గుడు కాదు. స్వప్నాన్ని ఎంతగా ప్రేమించాడో తెలిస్తే నిజంగా బాధ కలుగుతుంది. రియలీ హీజ్ ఏ ట్రూ లవర్. అలా అని అతను చెప్పాడా? కాదు, నేనే అంటున్నాను. దొంగలెవరో హంతకులెవరో ఈ పోలీస్ కళకి బాగా తెలుసు. అతని ప్రవర్తన నీకు అనుమానం కలిగించొచ్చు, కానీ అతని ప్రేమ ఎలాంటిదంటే, నిన్న రాత్రి తన భార్య ఫోటోలైనా దొరుకుతాయేమోనన్న ఆశతో తన ఇంటికొచ్చాడు. మేం మాట్లాడుతుంటే ఒక వ్యక్తి మా మాటలు వింటున్నాడు. నేను పట్టుకోబోయేలోపు అతను తప్పించుకున్నాడు. దీన్ని బట్టి నేను మోహన్ నిర్దోషం చెప్పగలను. మరి ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఈ పాటికి దుబాయ్ వెళ్ళిపోయి ఉంటాడు. ఓ గాడ్, వర్షం వచ్చేలా ఉంది. మరి నేను బయలుదేరతాను. నేను అటే వెళ్తున్నాను. రండి, డ్రాప్ చేస్తాను. బాయ్. బాయ్.
సీ యూ. గుడ్ నైట్. బాయ్. అరిచావు పొడి చేస్తావు. చెప్పవే చెప్పు, ఆ నెగటివ్స్ ఎక్కడ దాచావు? నెగిటివ్సా? నెగిటివ్స్ ఏంటి? ఏయ్ నటించకు, అవి నీ దగ్గర ఉన్నాయని నాకు తెలుసు. మర్యాదగా ఇచ్చావా? సరే సరే, లేకపోతే అన్యాయంగా చస్తావు. నిజంగా నాకేం తెలీదు. ఇలా చేసే నీ ఫ్రెండ్ ప్రాణాల మీదకి తెచ్చుకుంది. నాకట్టే టైం లేదు, త్వరగా చెప్పు. శాంతి, శాంతి, శాంతి. బాత్రూంలో ఉందేమో. శాంతి, ఏయ్ 24 గంటల టైం ఇస్తున్నాను, రేపు మళ్ళీ ఇదే టైంకి వస్తాను. మర్యాదగా నెగటివ్స్ ఇచ్చావో సరే సరే, లేకపోతే నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావు. ఈ విషయం పోలీసులకి చెప్పావో హంతకుడు సరాసరి మీ ఇంటికొచ్చి దాడి చేసి బెదిరించాడంటే అతనికి కావాల్సిందేదో నీ దగ్గర ఉంది. ఇంకా ఏమడిగాడు? 24 గంటల్లో ఆ నెగిటివ్స్ ఇమ్మన్నాడు. కానీ ఆ నెగిటివ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా స్వప్న నీకేమైనా దాయమనిచ్చిందా? లేదే. బాగా గుర్తు తెచ్చుకో. నిజంగా నాకేం గుర్తు రావట్లేదు. ఆర్ యూ షూర్? యా. పోనీ నీకేమైనా గిఫ్ట్ ఇచ్చిందా? గిఫ్ట్ అంటే నా బర్త్డేకి ఒకసారి. ఏ రాస్కెల్, ఎక్కడున్నావే? అదంతా నాకు తెలీదు. నువ్వు అర్జెంట్గా బ్లూసీ రెస్టారెంట్కి రావాలి. ఈ రోజు నా బర్త్డే అన్న సంగతి కూడా మర్చిపోయావన్నమాట. నువ్వు ఒక్కదానివే వస్తున్నావు, నీకొక్కదానికే ట్రీట్ ఇస్తున్నాను. దట్స్ ఆల్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటేది, నేను చూడొచ్చా? చూడు, ఇందులో నువ్వే కనిపిస్తావు. నేనా? నా ఫోటో ఉందా? ఇంచుమించు అలాంటిదే. యూ రాస్కెల్, ఏంటి ఇది? బాగుంది, చాలా బాగుంది. ఇది నా షోకేస్ లో దాచుకుంటాను. బట్ వన్ కండిషన్, నేను ఈ బొమ్మను తిరిగి ఇచ్చేయమన్నప్పుడు ఇచ్చేయాలి. అదేంటే, ఇచ్చిన గిఫ్ట్ ఎవరన్నా తిరిగి తీసుకుంటారా? అదంతా నాకేం తెలీదు. నీకు మళ్ళీ ఇంతకంటే మంచి బొమ్మని గిఫ్ట్ ఇస్తాను, ఓకేనా? సర్లేవే. బ్యారర్, మెనూ తీసుకునిరా. అది జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఆ కోతి బొమ్మ ఎక్కడుంది? నా షెల్ఫ్ లోనే. పద, అర్జెంటుగా మనం ఆ బొమ్మను చూడాలి.
ఐఎమ్ సారీ శాంతి. ఆ హంతకుడు మనకన్నా చాలా తెలివైనవాడు. దీన్ని బట్టి చూస్తే ప్రతి క్షణం అతను మనల్ని గమనిస్తూనే ఉన్నాడనమాట. హలో, హలో, హూస్ దిస్? నీ శ్రేయోభిలాష్ని. చెప్పు. చెప్పాల్సింది నువ్వే. అర్థం కాలేదు. నేను అర్థమయ్యేటి చెప్తాగా. కార్ డ్రైవర్, మర్డర్, ఫోటోస్. గుర్తొచ్చిందా? ఎవరు నువ్వు? అది కాదు ఇంపార్టెంట్, ఎంత కావాలన్నదే పాయింట్. ఎంత కావాలి? 1 కోటి. లేకపోతే మీడియా, పత్రికలు, ఛానల్స్, జైల్, పరువు, ప్రతిష్ట. దీని విలువ కేవలం 1 కోటి రూపాయలు. మళ్ళీ ఫోన్ చేస్తాను, డబ్బుతో సిద్ధంగా ఉండు. ఫోన్ 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 ఎత్తరా డానీ. డానీ డానీ డానీ. ఎక్కడున్నావురా? ఫోన్ ఎత్తరా. ఎత్తరా డానీ. డానీ వచ్చా? రే రే, వాడెవడో నన్ను చంపుతా అంటాడా? వాడే బెదిరిస్తాడా? నేను చూసుకుంటాను. ఈ పాటికి శాంతి రావాల్సిందేనే, ఇంకా రాలేదంటబ్బా. అయినా ఇదేంటి, తనని చూడాలని, తనతో మాట్లాడాలని నాకెందుకు అనిపిస్తుంది? కొంపదీసి నేను ఆమె ప్రేమిస్తున్నానా? క్రేజీ. ఆమెమో ఒక క్లయింట్, నేను ఇన్స్పెక్టర్ని, అంతే కదా. బట్ షీఈ్ ఏ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. దాగని ప్రేమ, ఇది ఆపినాగని ప్రేమ, ఇది చూసిన తరుణం అలజడి రేపింది. దాగని ప్రేమ, ఇది ఆపినాగని ప్రేమ, ఇది చూసిన తరుణం అలజడి రేపింది. నిన్ను చూసిన క్షణమే నాలో తెలియని తపనే ఏదో, నిన్ను వెంటనే నీడల వచ్చింది వేళ. దాగని ప్రేమ, ఇది ఆపినాగని ప్రేమ, నిన్ను చూసిన తరుణం అలజడి రేపింది.
సొగసులతోని తహతహలాడేవు తోడు నీడ కావాలంటూ తారసపడతావు తొణికిసలాడిన సొగసులతోని తహతహలాడేవు తోడు నీడ కావాలంటూ తారసపడతావు నింగే నేల ఏకమైన నీచుండాలి మన ప్రేమ దాచిన దాగని ప్రేమ తీయొక్కిన ఆగని ప్రేమ నిన్ను చూసిన తరుణం అలజడి రేపిందే దాచిన దాగని ప్రేమ ఆపిన ఆగని ప్రేమ నిన్ను చూసిన తరుణం అలజడి రేపింది సార్ సార్ హలో సార్ ఏంటి సార్ ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నారు మీ గర్ల్ ఫ్రెండ్ గురించా అదేం లేదు. చెప్పకండి మీరెవరినో ప్రేమిస్తున్నారు. గర్ల్ ఫ్రెండా? అబ్బే, నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరండి. ఇష్టమంటూ మొదలయ్యాక అది ఎంత కష్టమైనా ప్రేమగా మారుతుందిలేండి. ఎవరినైనా ప్రేమించారా? ప్రేమ నా మొహానికి అదొకటే తక్కువండి. అదేంటండి? అవునండి, మా అమ్మా నాన్నలు మా బావతో పెళ్లి ఎప్పుడో ఫిక్స్ చేశారు. నెక్స్ట్ మంత్ తను యూఎస్ నుంచి రావచ్చు. ఏంటండి అలా అయిపోయారు? పదండి వెళ్దాం. నా పనేం చేసావు? రే ఫోన్లో మాట్లాడడం కాదురా, దమ్ముంటే నా ముందుకురా. దమ్ము ధైర్యం గురించి నాతో మాట్లాడకు. తెగించిన వాణ్ణి తెగ తెంపులకైనా తల తీయడానికైనా సిద్ధమే. మర్యాదగా అడిగిన డబ్బులు రేపు రాత్రి 10 గంటలకల్లా తీసుకునిరా. లేకపోతే పత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో నీ ఫోటోలు వస్తాయి. అరే రే 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 వద్దు ఇక్కడ 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 స్పాట్ 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 బోల్ 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 చప్ 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 ఊరవతలున్న తోటలోకి తీసుకునిరా. ఓకే డన్. ఈ హత్యల వెనకుంది నువ్వేనని నాకు తెలుసు. చెప్పరా, ఈ హత్యలు ఎందుకు చేశావు? సార్, అసలు విషయం మీకు తెలియదు. మౌనాల మదిలోన తొలి శ్రావ్య గీతం రాగాలు పలికించగా
ఆ మౌనాల మదిలోన తొలి శ్రావ్య గీతం రాగాలు పలికించగా చిరుగాలి సడికైనా చిగురాకు తనువంతా చిరుగాలి సడికైనా చిగురాకు తనువంతా అల్లాడి పులకించిపోయే బాగుంది ఈ కొత్త వింత మౌనాల మదిలోన తొలి శ్రావ్య గీతం రాగాలు పలికించగా గగనాన ఓ తారక సన్నంగా చెప్పింది ఆ నీలి గగనాన ఓ తారక సన్నంగా చెప్పింది నెలవంకతో నేలపై కదలాడు జాబిల్లి నీవేనని నిన్నల్లుకున్నట్టి వెన్నెలే నేనేనని కలనైనా కనిపించు నా ప్రాణమా ప్రాణమే కాదు ఊపిరి కూడా నీ కోసమే తెలుసా మౌనాల మదిలోన తొలి శ్రావ్య గీతం రాగాలు పలికించగా మౌనాల మదిలోన తొలి శ్రావ్య గీతం రాగాలు పలికించగా నిన్ను చూసినంతనే ఓ మల్లిక మారాము చేసింది తన రాజుతో నిన్ను చూసినంతనే ఓ మల్లిక మారాము చేసింది తన రాజుతో సుధలెన్ను కురిపించు అధరాలు నీవేనని నీ కళ్ళు మూసైనా ఆ తేనె తేవాలని క్షణమైన నన్ను చూడు అందమా అందమే కాదు బంధము కూడా నీ కోసమే తెలుసా మౌనాల మదిలోన తొలి శ్రావ్య గీతం రాగాలు పలికించగా మౌనాల మదిలోన తొలి శ్రావ్య గీతం రాగాలు పలికించగా చిరుగాలి సడికైనా చిగురాకు తనువంతా చిరుగాలి సడికైనా చిగురాకు తనువంతా అల్లాడి పులకించిపోయే బాగుంది ఈ కొత్త వింత మౌనాల మదిలోన తొలి శ్రావ్య గీతం రాగాలు పలికించగా ಧೀಕಿಣಾಂಗುತ ಕಥಾಹತ ಝಂತರಿ ದಿತ್ತಳಾಂಗು ಧಿತ್ತಳಾಂಗುತು ಹರಿಕಿಣಾಂಗುತ ಕಥಾಹತ ಝಂತರಿ ತತ್ತಳಾಂಗು ತತ್ತಳಾಂಗುತು ಧೀಕಿಣಾಂಗುತಕ ತರಿಕಿಣಾಂಗುತಕ ಧೀಕಿಣಾಂಗುತಕ ತರಿಕಿಣಾಂಗುತಕ ಧೀಕಿಣಾಂಗುತಕ ತರಿಕಿಣಾಂಗುತಕ ದಿತ್ತತ್ತಿಗಿನತೋ 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 హలో ఏమండి అద్భుతం, అపూర్వం.
నేను ఇంతవరకు ఇంత గొప్ప నాట్యమయూరిని చూడలేదు. చాలా బాగా డాన్స్ చేశారు. మీరు మాత్రం ఎంత అద్భుతంగా పాట పాడలేదు. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. నా పేరు వ్యాస్, వేదవ్యాస్. ప్రకృతిని ఆరాధించడం, కవితలు రాయడం నా హాబీస్. మరి మీరు? నా పేరు స్వప్న. నాట్యం నాకు ఆరో ప్రాణం. ఫోటోగ్రఫీ నా హాబీ. ఎనీహౌ, మనం ఈ రకంగా ఫ్రెండ్స్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా. మీరు రోజు ఇక్కడికి వస్తారా? చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సరే, రేపు మళ్ళీ కలుద్దాం. వెళ్ళొస్తానండి. హలో, వాట్ ఏ సర్ప్రైజ్. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏదో టైం పాస్. కాదు, మీరేదో కవితలు రాస్తున్నట్టు ఉన్నారు, రైట్? వ్యాస్, నాతో ఒక విషయం చెప్పాలన్నావు. ఏంటది? అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మగాడివై అలా సిగ్గుపడతావేంటి? ఈ విషయం చెప్తే నువ్వేమనుకుంటావోనని నా భయం. చూడు, నేనేవి అనుకోను గాని విషయం చెప్పు. ఐ లవ్ యూ స్వప్న. ఐ లవ్ యూ సో మచ్. ఏంటి స్వప్న మాట్లాడవు? నేనంటే నీకు ఇష్టం లేదా? అది కాదు. మరేంటి నీ ప్రాబ్లం? నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సారీ, నాకు ఇదివరకే పెళ్ళయింది. అవును వ్యాస్, నా భర్త దుబాయ్లో ఉంటారు. మరో 6 నెలల్లో ఇండియాకి తిరిగి వస్తారు. ఆ తర్వాత నేను కూడా ఆయనతో వెళ్ళిపోతాను. నేను హర్ట్ చేసుంటే సారీ వ్యాస్. రేపటి నుంచి నువ్వు నన్ను కలవవు కదూ? నోను, అలాంటిదేం లేదు. చందమామను రోజు చూస్తుంటాం కదా అని దాన్ని అందుకోవాలనుకుంటే ఎలా? దేనికైనా అర్హత, అదృష్టం రెండూ ఉండాలి. జస్ట్ ఫర్గెట్ ఇట్. దీనివల్ల మన ఫ్రెండ్షిప్ వచ్చిన లాస్ ఏం లేదు. మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తారేమో, వదలండి. చిన్నింటి వాసాలు లెక్క పెడతావరా కుక్క. ఎవరో చూడు.
ఈ రహస్యాన్ని ఎవరో ఒకరికి చెప్పాలి. ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి. ఈ విషయం వ్యాస్కి చెప్తే ఎస్ రేపే చెప్తాను. ఫోటోగ్రఫీ నా హాబీ అని తెలుసు కదా. చాలా దారుణంగా చంపేశారు వ్యాస్. ఎంత పని చేసావు స్వప్న? అసలు ఫోటోలు తీయాలని నీకు ఎందుకు అనిపించింది? కళ్ళ ముందు ఒక అమాయకుడిని చంపుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను వ్యాస్. వాడు అమాయకుడు నువ్వెలా అనుకుంటున్నావు? ఒక వ్యక్తిని చంపాలన్న కసి ఎదుటి వ్యక్తిలో కలిగిందంటే వాడేం చేశాడు? ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ప్రతి క్షణం ఆ సంఘటనే గుర్తొస్తోంది. నాకు చాలా భయంగా ఉంది వ్యాస్. రాత్రి పీడ కళలు కూడా వస్తున్నాయి. కూల్ డౌన్. చాలా భయంగా ఉంది వ్యాస్. నువ్వేం భయపడకు. ఆ ఫోటోలు తీసుకుని నా రూమ్కి రా. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. బాగున్నావా ప్రియా? బాగుంటావు. నువ్వెందుకు బాగోవే? నిన్ను ప్రేమించిన పాపానికి నేనే పిచ్చివాళ్ళ మారిపోయాను. నన్ను ప్రేమించానన్నావు, పెళ్లి కూడా చేసుకుంటానన్నావు. కానీ నా పేదరికం, దారిద్ర్యం నీ ప్రేమను పటాపంచలు చేసాయి కదూ. నీ మనసుని విషంతో నింపాయి కదూ. అందుకే ఆ డబ్బు నన్ను కొంగుని కట్టుకున్నావు. నా ప్రేమకు సమాధి కట్టావు. నిన్ను నీకు కావాల్సింది డబ్బే, నా మనసు కాదు. ఓకే నేను కూడా డబ్బు సంపాదిస్తాను. అది అడ్డంగానైనా సరే, అడ్డదారిలోనైనా సరే సంపాదిస్తాను. నేను కూడా సంపాదిస్తాను. డబ్బు సంపాదిస్తాను. స్వప్న, తలుపు తీ స్వప్న. ప్లీజ్ స్వప్న, నీతో మాట్లాడాలి. స్వప్న ప్లీజ్ స్వప్న, నేను చెప్పే మాట విను స్వప్న. స్వప్న ప్లీజ్, ఒక్కసారి మాట్లాడతాను. స్వప్న ప్లీజ్, మొండిగా చేయకు, ఒకసారి తలుపు తీ. స్వప్న నీకే చెప్పేది. ప్లీజ్ స్వప్న, ఒక్కసారి తలుపు తీ. స్వప్న తలుపు తీస్తున్నావా లేదా? స్వప్న నిన్నే అడుగుతున్నా. స్వప్న తలుపు తీ. సరే అయితే ఇంకొకసారి నా మొహం నీకు చూపించను. వెళ్తున్నా, బాయ్. ఏంటే? ఏయ్, అతి తెలివి ప్రదర్శించకు. మర్యాదగా నా నెగటివ్స్ ఎక్కడున్నా నాకు ఇచ్చాయి. అయితే నీ ప్రాణం తీసేనా నెగటివ్స్ తీసుకుంటానే. ప్లీజ్ స్వప్న, నెగటివ్స్ ఎక్కడ దాచిపెట్టావు? ఇందులో ఉన్నాయా స్వప్న? ఇందులో ఉన్నాయా? స్వప్న ఎక్కడ దాచావు? ఇందులో ఎక్కడ దాచావు స్వప్న? చెప్పు స్వప్న, చెప్పు ప్లీజ్. స్వప్న నెగటివ్ సీ. స్వప్న ప్లీజ్ స్వప్న, నెగటివ్ సీ. స్వప్న ప్లీజ్ స్వప్న, నెగటివ్స్. ఆ నెగటివ్స్ మీద నా జీవితం ఆధారపడింది స్వప్న. నెగటివ్ సీ స్వప్న, నీ కాళ్ళు పట్టుకుంటాను. స్వప్న ప్లీజ్ స్వప్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ప్లీజ్ స్వప్న, ప్లీజ్ స్వప్న. రెచ్చిపోతావిటే. ఆ నెగటివ్స్ ఎక్కడున్నాయి చెప్పు. నెగటివ్స్ ఎక్కడ దాచావో చెప్పు. నీ ప్రాణం తీసానా నెగటివ్స్ తీసుకుంటాను. అర్థమైందా? ఆ నెగటివ్స్ ఎక్కడ దాచావో చెప్పు. చెప్పవే. ఆగవే.
ఆగు! ఎక్కడికి వెళ్తావే? స్వప్న, నాకు నెగటివ్స్ కావాలి. స్వప్న, చంపైన తీసుకుంటాను. చెప్పు, నెగటివ్స్ ఎక్కడున్నాయి చెప్పు. స్వప్న, చెప్పు, నెగటివ్స్ ఎక్కడున్నాయి చెప్పు. స్వప్న, నాకు పిచ్చెక్కిస్తున్నావు. నెగటివ్స్ ఎక్కడున్నాయి చెప్పు. నాకు నెగటివ్స్ కావాలి. చంపేసాను తీసుకుంటాను చెప్పు. ఏయ్! హాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకుని హంతకుడిని కనిపెట్టారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దాని జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అవును, అసలు అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్పాడా? ముందు తనకేమీ తెలియదని బొంకడానికి ప్రయత్నించాడు. మా పోలీస్ మర్యాదలయ్యాక అసలు విషయం చెప్పాడు. ఆ రాత్రి స్వప్న తన రూమ్ నుంచి తిరిగి వచ్చాక షిట్, ఎంత నైవంచకుడో చూసారా? అసలు అలాంటి దుర్మార్గుణ్ణి నడి రోడ్లో నలుగురు చూస్తుండగా ఉరి తీయాలి. కూల్ డౌన్ శాంతి, కూల్ డౌన్. సారీ, ఎమోషన్లో ఏదేదో మాట్లాడేశాను. అవును, ఆ దుర్మార్గుడికి ఉరిశిక్ష పడుతుందా? ఎవరికి? అదే ఆ వేదవ్యాస్కి. మ్మ్హ్మ్. అదేంటి? అతను హంతకుడైతే కదా. హంతకుడు కాదా? ఏంటి మీరు మాట్లాడేది? అవును, అతను హత్యాయత్నం చేశాడు కానీ హంతకుడు మాత్రం కాదు. మరెవరు? నీకు బాగా తెలిసినవాడే. నాకా? అవును, అతనే బృహస్పతి. అంటే మా డాన్స్ మాస్టర్. అమ్మా కళ్యాణి, ఇలా రా అమ్మా. ఏంటి గురువుగారు? మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అమ్మా. దా. కళ్యాణి, ఏమే కళ్యాణి? కళ్యాణి, ఎక్కడున్నావే? ఛీ!
ఏంటే ఈ మధ్యన డాన్స్ క్లాస్కి రావట్లేదేంటి? అదేం లేదు, 2 రోజుల నుంచి అమ్మకు ఒంట్లో బాగోలేదు, అందుకే రావట్లేదు. మాస్టర్ గారు నీ గురించి ఎన్నిసార్లు అడిగారో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫారెన్ టూర్ వెళ్ళే టీంని సెలెక్ట్ చేశారు కదా, అందులో నీ పేరు కూడా ఉంది. లేదే, నేను రావడం లేదు. అదేంటే విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వాలని పెద్ద పేరు తెచ్చుకోవాలని తహతహలాడేదానివి, ఏమైందే నీకు? జ్ఞానోదయమైంది. అంటే కొన్ని కొత్త కొత్త విషయాలు తెలిసాయి. అదేంటే నాతో చెప్పకూడదా? అది నీకు చెప్పినా అర్థం కాదే. దేనికైనా సమయం సందర్భం వస్తుంది, ఆ తర్వాతే ఎవరెలాంటి వాళ్ళో నీకే అర్థమవుతుంది. ఏంటోనే ఈ రోజు నీ మాటలు చాలా వింతగా ఉన్నాయి. నా సంగతి చెప్తాను విను. విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్తున్నాను. 6 నెలల వరకు తిరిగి రాను. అంతవరకు నిన్ను కలవడం కుదరదు. బట్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటానులే. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. అమ్మా, అమ్మా, అమ్మా. బాగున్నావా స్వప్న? నువ్వు ఎందుకు వచ్చావు? స్ట్రైట్ గా చెప్పనా, నీకోసమే వచ్చాను. రా 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 ముందుకు. దుర్మార్గుడా, కూతురులాంటి ఆడపిల్లతో ఇలాగేనా మాట్లాడేది? నా నాట్యాలయం రహస్యాలన్నీ చూసేశావు. నా గురించి చెప్పాలంటే పెద్ద లిస్ట్ అవుతుంది కానీ ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. నా బంగారు కొండవు కదూ. అడుగు ముందుకేసారి చంపేస్తాను నిన్ను. నీ నాట్యాలయాన్ని రోడ్డుకి ఇడవకపోతే నా పేరు స్వప్నే కాదు. కదా దగ్గరికి రావద్దు. ఏం చేస్తావే? నా మాట విను. ఏం రావద్దు. చేస్తావే? ఏం చేస్తావే? రావద్దు. నేను చావనైనా చేస్తాను కానీ నీలాంటి కామ పిచ్చాచికి లొంగను. అరే, ఇది పొడుచుకుంది ఏమిటి? అమ్మో, ఇక్కడ ఉండకూడదు, జారుకోవాలి. హలో, పోలీస్ స్టేషన్. Come on, follow me.
ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావురా కుక్క. నన్ను చంపొద్దు ప్లీజ్. తను అలాంటి వాడంటే నమ్మశక్యంగా లేదు. ఆయన విశ్వరూపం ఇంకా చాలా ఉంది. తన దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చే అమ్మాయిల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా అబ్జర్వ్ చేసి ఎవరైతే ప్రలోభాలకు డబ్బుకు పడిపోతారో వాళ్ళని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడమే కాక బ్లూ ఫిలిం ర్యాకెట్ కూడా నడిపిన ఘనుడు మీ గురువు. ఛీ, సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారా ఏంటి? ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. అసలు ఆయన మీద మీకు అనుమానం ఎలా కలిగింది? పోలీసు వాళ్ళం కదా, అన్ని కోణాల్లో పరిశీలించాలి. ఎనీహౌ మిస్టరీని ఛేదించి దోషిని పట్టుకున్నారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. ఓకే దెన్, వెళ్ళొస్తాను. ఇక మనం కలవమా? అదేంటి అలా అన్నారు? కేసు పూర్తయిపోయింది కదా, కలవడం అవసరం అంటారా? కాదనుకోండి. వెళ్ళొస్తానండి. ఒక్క నిమిషం. మీకెలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఇలా కలిసి ఇంత త్వరగా విడిపోతామని నేను అనుకోలేదు. మీరేమనుకున్నా నా మనసులో మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ శాంతి. ఐ లవ్ యూ సో మచ్. మీకు ఇష్టమైతే నేను 5 అంకెలు లెక్క పెట్టేలోపు నా బైక్ ఎక్కొచ్చు, లేదంటే మీ ఇష్టం. 1 2 3 4 5 చిరనాగని ప్రేమ ఇది ఆగని ప్రేమ ఇది చూసిన తరుణం నలగలేని